ఈరోజు క్యాలెండర్ చేయడానికి మా చెల్లి కొంచెం హెల్ప్ చేస్తున్నా. తన థాటే క్యాలెండర్ చేద్దాం అక్క, చేయాలి అక్క అంటే సరే చెయ్యి నువ్వు చేయన్నా ఈసారి. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా. ఇక్కడ 10 వరకు తీసుకున్నా అనమాట ప్రతి ఒక్కటి. ఇది ఏంటంటే ఒక వైర్, స్పెషల్ కాపర్ వైర్, జ్యువెలరీ మేకింగ్ అని దొరుకుతుంది. లేదు ఇప్పుడు మేము చూపించే ప్రాసెస్ మీకు కొంచెం కష్టంగా ఉంటే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ మేము చూపిస్తాం. ఏ ఇయర్ రింగ్సో యాడ్ చేశాను పైన క్లిప్. సో అలాంటి ఇయర్ రింగ్స్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ మళ్ళీ మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, ఇప్పుడు చూడండి ఏం చేస్తాము. ఫస్ట్లీ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఒకసారి ఆఫ్ చేయవా అక్క? వద్దులే కానీ, ఇదిగో పెన్. వద్దులే, నో ప్రాబ్లం. కానీ మార్క్ చేయి. చాలు కదా చేస్తుంది. కానీ ఏమైందంటే ఇక్కడ కోకోనట్ ఆయిల్ అంటుంది గ్యాస్ పాప్ అడేలు వచ్చి. బట్ నో ప్రాబ్లం. వీటితో వాటితో కలిపి మన కోసం చేస్తుందంట. చూద్దాం గ్యాస్. మనం జస్ట్ ఫర్ ఫన్ ఆడుకుంటున్నాం కానీ మా చెల్లి మంచిగా చేస్తుంది గాయస్. నా అంత కాకపోవచ్చు బట్ స్టిల్. ఎంత తీసుకుంటున్నావు? 6 మెజర్మెంట్ తీసుకుంటుంది గాయస్. అగో పెన్ కూడా అడుగు. తనే చెప్పింది గాయస్ వీడియో తీసుకో, లాంగ్ వీడియో అని. నేను ఒకటి చేస్తున్నా అని, సో తీసుకుంటున్నా. ఎప్పుడు నేను కెమెరా ముందుండి నేనే వీడియోస్ చేసుకుంటా, కానీ ఈరోజు షూటింగ్ డ్యూటీ నాది, వీడియోస్ మా చెల్లి. ఓకే, అన్నీ చూసి కట్ చేసేసి తర్వాత పిలుస్తాం గైస్. బాయ్. చెల్లి చేసింది వర్కౌట్ అవ్వట్లే అని చెప్పి నేను ఏం చేసిన అంటే అన్నింటిని ఇట్లా పెట్టేసి ఒకసారి గీసేసేసి చేసేయన్నా. సో అన్నిటిని ఫోల్డ్ చేయాలి పేపర్ని. ఇందాక మేము ఒక పేపర్ తీసుకున్నాం కదా, అది A4 సైజ్ నార్మల్ పేపర్. థిక్నెస్ ఎక్కువ ఉండదు అనమాట, A4 షీట్ అంతే ఉంటుంది, బట్ స్టిల్. సో దాన్ని మా చెల్లి గారు చేస్తున్నారు. కొంచెం కిందకి పెడితే మేము కూడా చూసుకుంటాం. అన్నీ కట్ చేస్తున్నారు గాయస్. క్రాస్ పోతుంది అమ్మా. టింగ్ టింగ్. ఇదనమాట సింపుల్ వేలో చేయడం. స్మార్ట్ వర్క్ అంటే ఇది గాయస్, నా దగ్గర చూసి నేర్చుకోండి. ఐ స్టార్టెడ్ బై మై సిస్టర్ గాయస్ అండ్ ఐ ఆల్సో హెల్పింగ్. సో ఇప్పుడు ఒక చేత్తో షూటింగ్, ఒక చేత్తో రైటింగ్ అనమాట. సో మా చెల్లి వీడియో చేస్తుంది, ఇప్పుడు నేను చేస్తా. ఏం లేదు గాయస్, మంచి పేర్లు రాస్తున్నా అంతే. జనవరి, ఫిబ్రవరి అయ్యి స్ట్రైట్గానా ఇట్లానా? స్లీపింగ్ లైనా, స్టాండింగ్ లైనా? ఓకే ఫస్ట్ వైలెటా? సరే గాయస్, ఈ కలర్స్ అన్ని యూజ్ చేసి రాసేసి మళ్ళీ మీకు కలుస్తాను. బాయ్. చెప్పినట్టు ఇది క్యాలెండర్ ట్రై చేసామా చెల్లి నేను అని చెప్పాను కదా. సో వాటిని ఇట్లా బైండింగ్ వైజ్ యూజ్ చేసి చేసామని చెప్పాను కదా, వాటిని రింగ్స్గా ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా హోల్స్ పెట్టి ఇట్లా హోల్డ్ చేసామన్నమాట. సో హియర్ కమ్స్ విత్ ఇది మనం ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసేటట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ అయినా మనకి మంత్స్ మారవు అండ్ డేట్స్ మారవు అండ్ ఇవి మారవు కదా, ఇవి మొత్తం స్టాండర్డ్ ఉంటాయి. అండ్ నేనేం చేశానంటే హనుమాన్ నాకు బాగా ఇష్టం కాబట్టి సో ఇక్కడ మళ్ళీ హనుమాన్ అది ఇది ఉంటే అటాచ్ చేశాను. తర్వాత ఇట్లా మనకి నార్మల్ ఒక థ్రెడ్ తీసేసుకొని ఇట్లా హ్యాంగ్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఒక మనకి ఇక్కడ సింపుల్గా మనకి ఏం కావాలి అంటే ఒక పేపర్ అండ్ అది మొత్తం మీకు ఆప్షనల్. అండ్ ఈ రింగ్స్ కావాలి, రింగ్స్ లేదా ఇయర్ రింగ్స్ అని చెప్పాను. ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయంటే సింపుల్ ప్లెయిన్ ఇయర్ రింగ్స్, అవి ఒకసారి చూపిస్తాను. అటాచ్ చేశాను అని చెప్పాను కదా. సో ఇంకా ఇది కావాలి మనకి. సో దాంతో మనం హ్యాంగ్ చేస్తే ఇలా ఉంటుంది అవుట్పుట్. హౌ ఇట్ స్టన్స్ అనేది మీరే చెప్పాలి. అండ్ దీన్ని కొంచెం ఇది జరుపుతున్నాను నేను. లెట్ యూ సీ గాయ్స్. యా, ఈరోజు Jan 4th సండే అనమాట. అవుట్పుట్ చూపించే లోపల ఇంత టైం అయింది. సో రోజు వీడియో చేస్తున్నా. హోప్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నా. ఇయర్ రింగ్స్తో ఎలా చేయాలి దివ్య అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. ఇవి అనమాట ప్లెయిన్ ఇయర్ రింగ్స్. ఇలాంటివి మనం వేరే కలర్లో ఉన్నా తీసుకోవచ్చు. అండ్ వాటిని మనం ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసేసి ఇట్లా పెట్టవచ్చు.
అది మనకి ఇట్లా ఇది క్లోజ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి చాలా ఈజీ ఉంటుంది. సో ఇట్లా సో అది ఇంకా ఈజీ అవుతుంది. బట్ స్టిల్ మేము ఇది యూజ్ చేసినా మాకు అది స్టాండర్డ్గానే ఉంది. అండ్ హౌ ఇట్ స్టాండ్స్ అనేది మీరే చెప్పండి.